దురంధర్ మూవీ ఇంకా చూడని వాళ్ళు ఈ వీడియోను దయచేసి చూడొద్దు. నేను అన్ని స్పాయిలర్స్ ఇవ్వబోతున్నా. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన విషయం, డైరెక్టర్ పీక్ లెవెల్లో డీటెయిలింగ్ ఇచ్చాడు. స్టోరీ, స్క్రీన్ ప్లే విషయంలో మాత్రమే కాదు, క్యారెక్టర్స్, ఫేసెస్, డ్రెస్సింగ్ స్టైల్, మేనరిజమ్స్ అన్నిటినీ అచ్చు గుద్దినట్లు నిజ జీవితంలో జరిగినట్లే డైరెక్టర్ చూపించాడు. ఈ ఫిల్మ్ కు రీసెర్చ్ కన్సల్టెంట్ గా ఆదిత్య రాజ్ కౌల్ పనిచేశాడు. ఈ మనిషి ఇప్పుడు ఎన్డీటీవీలో హెడ్ గా పనిచేస్తున్నాడు. ఆదిత్య రాజ్ కౌల్ గురించి నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, ఇతను ఒక కాశ్మీరీ పండిట్. 1990లో కాశ్మీరీ ఎక్సోడస్ లో ఇతని ఫ్యామిలీ కూడా కాశ్మీర్ నుండి పారిపోయింది. ఆపరేషన్ సింధూర్ బ్రీఫింగ్ వ్యామికా సింగ్ అండ్ సోఫియా ఖురేషి ఇచ్చారు కదా, బట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ తరపున విక్రమ్ మిశ్రీ గారు బ్రీఫింగ్ ఇచ్చారు. విక్రమ్ మిశ్రీ గారి ఫేస్ మీకు గుర్తుండాలి. ఆదిత్య రాజ్ కౌల్ ఆపరేషన్ సింధూర్ సమయంలో విక్రమ్ మిశ్రీ పక్కనే ఉండేవాడు. ఇతనికి విక్రమ్ మిశ్రీకి ఉన్న లింక్స్ ఏంటి అనేది నాకైతే తెలియదు, బట్ ఆపరేషన్ సింధూర్ మొత్తంలో చాలా అప్డేట్స్ అన్ని ఆదిత్య రాజ్ కౌలే ఇచ్చాడు. ఇతను ఇండియన్ ఇంటెలిజెన్స్ లో ఎంత లోతుకు చొచ్చుకుపోయాడు అనేది నాకైతే తెలియదు, బట్ ఎక్స్పర్ట్స్ లాంటి ఆదిత్య రాజ్ కౌల్ దురంధర్ మూవీకు కన్సల్టెంట్ లాగా పనిచేశారు కాబట్టే ఈ మూవీలో ఇంత బాగా డీటెయిలింగ్ ఉంది. అయితే ఈ మూవీకు క్యాప్టెన్ ఆఫ్ షిప్ డైరెక్టరే కాబట్టి ఆదిత్య దార్ గురించే మాట్లాడతా. ఈ వీడియోలో టాప్ 7 ఆదిత్య దార్ పీక్ డీటెయిలింగ్ మూమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోలో ఎవ్వరూ చెప్పని ఎన్నో విషయాలు ఎంతో రీసెర్చ్ చేసి మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఆదిత్య దార్ డీటెయిలింగ్ నంబర్ 1, మూవీలో దావూద్ ఇబ్రాహిం ఒక పార్టీ చేసుకున్నట్లు చూపించారు. మంచిగా డ్రెస్అప్ అయ్యాడు, గాగుల్స్ పెట్టుకున్నాడు, గోల్డ్ చైన్ తో డాన్స్ చేస్తున్నాడు, హ్యాపీగా కనిపించాడు. ఈ పార్టీలో జమీల్ కూడా ఉంటాడు. యాక్చువల్లీ జమీల్ కూడా ఒక రా ఏజెంట్. డిఆర్డిఓ తయారు చేసిన డైమిథైల్ అనే న్యూరోటాక్సిన్ పాయిజన్ ను బ్యాండేజ్ లేదా ప్యాచ్ ద్వారా బొటన వేలికి పెట్టుకొని దావూద్ కు షేక్ హ్యాండ్ ఇస్తాడు. దావూద్ చెయ్యి కడుక్కోకుండా ఫుడ్ తిని ఆ న్యూరోటాక్సిన్ బాడీలో ఎంటర్ అయి హాస్పిటలైజ్ అవుతాడు. ఇది రియల్ లైఫ్ లో ఎక్కడా జరగలేదు అని కొంతమంది కమెంట్స్ పెట్టారు, బట్ ఆదిత్య దార్ డీటెయిలింగ్ చూడండి. December 16th, 2023 సాటర్డే దావూద్ పార్టీ ఇచ్చాడు. 17th December హాస్పిటలైజ్ అయ్యాడు అన్న విషయం అప్పట్లో మన మీడియా కూడా పబ్లిష్ చేసింది. కావాలంటే ఈ వీడియో చూడండి. New reports say Dawood Ibrahim has been poisoned and that he is currently in hospital. But like most things about him, it's unconfirmed. Pakistan's government has not said anything, neither has his family. So let's look at the available information. And I must tell you, information has been... నిప్పు లేకుండా పొగరాదు. ఈ ఫిల్మ్ రీసెర్చ్ కన్సల్టెంట్ ఆదిత్య రాజ్ కౌల్ క్రెడిబుల్ సోర్సెస్ ద్వారానే ఈ ఇన్ఫోను సేకరించి ఉంటాడు. ఎల్లో డ్రెస్ వేసుకున్న పాక్ జర్నలిస్ట్ ఏమంటారో చూడండి. को कोई प्रॉब्लम बहुत ही सनसनीखेज और ये एक बहुत ही इम्पोर्टेंट न्यूज जो इस वक्त सोशल मीडिया पे गर्दिश कर रही है और कहा यह जा रहा है कि दाऊद इब्राहिम जो इंडियन सिटीजन है, जावेद मियादाद जो हमारे क्रिकेटर हैं, उनका संधि भी है और उसके बारे में बताया जा रहा है कि उसको किसी ने जहर दे दिया है और अब उसकी हालत नाजुक है, यानी उसकी हालत काफी खराब है, क्रिटिकल कंडीशन में. యాజ్ పర్ పాక్ జర్నలిస్ట్ దావూద్ పై విష ప్రయోగం జరిగిందంట, హాస్పిటల్లో చేర్పించారంట, చావు బ్రతుకుల్లో ఉన్నాడంట. అండ్ ఈ న్యూస్ బయటకు రాకుండా పాకిస్తానీ ప్రభుత్వం ఇంటర్నెట్ ను బ్లాక్అవుట్ చేసిందంట. దావూద్ ఇబ్రాహిం అనే ఒక దొంగ హాస్పిటల్ బెడ్ లో చావు బ్రతుకుల్లో ఉన్నాడు అని చూపించే దమ్ము యశ్రాజ్ ఫిల్మ్స్ లేదా బాలీవుడ్ మాఫియాకు లేదు. ఎందుకంటే దావూద్ బాలీవుడ్ ఫిల్మ్స్ కు ఫినాన్స్ చేస్తాడు కాబట్టి. బాలీవుడ్ పీకే లాంటి మూవీస్ తీసి మొఘల్స్ ను గ్లోరిఫై చేయడం అనేది బాగా చూపించగలరు. ఇలాంటి నిజాలు ఎప్పటికీ చూపించరు. ఆదిత్య దార్ ఇచ్చిన సెకండ్ పీక్ డీటెయిలింగ్, లియారీ ఎస్పీ చౌదరి అస్లాం కింద అసిస్టెంట్ గా పనిచేసే ఒమార్ హైదర్ అనే పోలీస్ ఆఫీసర్ ఉంటాడు కదా, రియల్ లైఫ్ లో కూడా లియారీ ఏఎస్పీగా ఒమర్ షాహిద్ హైదర్ అనే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ఎస్పీ చౌదరి అస్లాం తర్వాత లియారీ కమాండ్ మొత్తాన్ని ఇతనే తీసుకున్నాడు. సినిమాలో ఒమర్ హైదర్ కు ఎన్నో అవార్డ్స్ ఇచ్చినట్లు చూపించారు అండ్ రియల్ లైఫ్ లో కూడా ఇతనికి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. రియల్ లైఫ్ లో కూడా ఒమర్ హైదర్ చాలా డేరింగ్ గా, నీతిగా, న్యాయంగా పనిచేసేవాడు. ఒక ఇంటర్వ్యూలో రియల్ ఒమర్ షాహిద్ హైదర్ ఏమంటారు అంటే, లియారీలో ఇండియన్ ఏజెంట్స్ ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు, ఇండియన్ ఏజెంట్స్ చాలా మంది కరాచీ గ్యాంగ్స్ ను చంపారు అని చెప్పి ఒప్పుకున్నాడు. Absolutely, बल्कि हम आपस में हंस रहे थे, those of us who kind of like lived through the Liari gang wars and all, कि we should at least get some royalties. अगर वो बॉलीवुड उसकी फिल्म बना ही रही है, कंटेंट तो आप लोगों का, हाँ कंटेंट तो हमारा है, पैसे कोई नहीं मिल रहे.
మా యొక్క లియారీను ఇంత కరెక్ట్గా చూపించినందుకు బాలీవుడ్ మాకు రాయల్టీ ఇవ్వాలి అని కమెంట్ కూడా చేశాడు. కొంతమంది లియారీలో క్రిమినల్ గ్యాంగ్స్ను ఎగ్జాగరేట్ చేశారు అంటున్నారు. రియల్ లైఫ్ పాకిస్తాన్ ఆఫీసర్ ఎస్పీ చౌదరి అస్లాం కింద పనిచేసిన రియల్ పోలీస్ ఆఫీసరే మీరు చూపించింది అక్షర సత్యాలు, మాకు రాయల్టీ ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఇక ఎవరొచ్చి దీన్ని ధృవీకరించాలి? ఆదిత్య ధార్ థర్డ్ పీక్ డీటెయిలింగ్. ధురంధర్ ఫస్ట్ పార్ట్లో హీరోయిన్ హీరోతో పిల్లోడిని కంటుంది. హీరో ముస్లిం కాదు అని హీరోయిన్కు అయినా తెలియాలి కదా అని కొంతమంది కమెంట్స్ చేశారు. సెకండ్ పార్ట్ పోస్ట్ క్రెడిట్ సీన్లో ఆదిత్య ధార్ హీరోకు సుంతి అయినట్లు చూపించాడు. హాస్పిటల్లో రికవర్ అయినట్లు చూపించాడు. సుంతి అయింది కాబట్టే హీరోయిన్ కనుక్కోలేకపోయింది. ఆదిత్య ధార్ ఫోర్త్ డీటెయిలింగ్ అండ్ చాలా ఇంపార్టెంట్ సీన్. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్కు మొసాద్తో లింక్స్ ఉన్నాయి అని చూపించారు. బ్యాక్గ్రౌండ్లో రాస్ పుతిన్ మ్యూజిక్ పెట్టారు. ఈ సాంగ్కు పాకిస్తాన్కు భలే లింక్ చేశాడు. హంజా అలీను ఏఎస్పీ ఒమర్ అరెస్ట్ చేశాడు. హంజాను ఐఎస్ఐ ఇంటరాగేషన్ అండ్ టార్చర్ చేస్తోంది. సడన్గా అజయ్ సన్యాల్ కాల్ చేసి మీరేం పతివ్రతలు కారు, పైకి మాత్రమే ముస్లిమ్స్, ఉమ్మా, గాజా, పాలెస్తైన్ అంటూ ఉంటారు, లోపల డబ్బులకు అమ్ముడుపై మొసాద్కు సీక్రెట్ డేటాను లీక్ చేశారు అని చెప్పి అజయ్ సన్యాల్ ఒక వీడియో ఎంఎంఎస్ పంపుతాడు. యాక్చువల్లీ పాకిస్తాన్ బీయింగ్ అన్ ఉమ్మా యుఎస్ఏ యొక్క సిఏఏతో ఎన్నో అక్రమ సంబంధాలు పెట్టుకుంది. 1979లో ముజాహిదీన్లకు ట్రైనింగ్ ఇచ్చింది. రష్యాను ఓడించడంలో పింప్ పాత్ర పోషించింది. 2001 నుండి 2021 మధ్యకాలంలో తాలిబాన్తో యుఎస్ఏ నాటో చేసిన యుద్ధంలో కూడా ఆఫ్ఘనీ ముస్లిమ్స్కు పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచింది. పైకి మాత్రమే వి హేట్ ఇజ్రాయెల్ అంటారు, ఇజ్రాయెల్ను రికగ్నైజ్ చేయరు. ఇజ్రాయెల్ను బూచిగా చూపించి ముస్లిం దేశాల దగ్గర డబ్బులు అడుక్కు తింటారు. ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టుల యొక్క సీక్రెట్ డేటా మొత్తాన్ని ఇజ్రాయెల్కు అమ్మి ఎంతో డబ్బును పాకిస్తాన్ సంపాదించింది. ఈ ఆర్టికల్ చూడండి, టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్లో నూర్ దహరీ రాసిన ఆర్టికల్, ఒక ముస్లిం రాసిన ఆర్టికల్ ఇది. ఒక యుఎస్ఏ రిపోర్ట్ ప్రకారం షెహబాజ్ షరీఫ్ అండ్ భుట్టో పార్టీ నాయకులు పాక్లో కరప్షన్ చేసి వచ్చిన డబ్బుతో ఇజ్రాయలీ బాండ్స్ కొన్నారంట. ఈ ఆర్టికల్లో ఎన్నోసార్లు ఇజ్రాయెల్ జనరల్స్ అండ్ పాకిస్తాన్ జనరల్స్ టర్కీ దోహాలో కలిసి మాట్లాడుకున్నారు అని చెప్పి రాశారు. పీపీపీ అనేది పీపుల్స్ పార్టీ ఆఫ్ పాకిస్తాన్, అంటే భుట్టో పార్టీ. నవాజ్ పార్టీ అండ్ షెహబాజ్ షరీఫ్ పార్టీ పేరు పాకిస్తాన్ ముస్లిం లీగ్. ఈ రెండు పార్టీలు ఆస్లో అకార్డ్స్ తర్వాత ఇజ్రాయెల్ను గుర్తిద్దాం, ఇజ్రాయెల్తో ఈవెన్ వ్యాపార సంబంధాలు కూడా పెట్టుకుందాం అనుకున్నారు. మిస్టర్ నూర్ దహరీ అనేవారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఇస్లామిక్ థియాలజీ, అంటే కౌంటర్ టెర్రరిజంలో ఎక్స్పర్ట్. ఈయన ప్రకారం బెనజీర్ భుట్టో అండ్ నవాజ్ షరీఫ్ కాంప్రమైజ్ అయ్యారంట. ఒకవేళ ఇజ్రాయెల్ను గుర్తిస్తే పాకిస్తాన్లో ఉన్న ముల్లాలు ఫత్వాలు జారీ చేస్తారేమో అని భయపడి పాకిస్తానీ ప్రజలు, పాలస్తానీ ప్రేమికులు, గాజా ప్రేమికులు అందరూ విరోధిస్తారు అని భయపడి పాకిస్తాన్ బయట చూపించడం లేదు, కానీ లోపల ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయింది. మీరు లాస్ట్ సీన్లో పోస్ట్ క్రెడిట్ సీన్లో చూస్తే ఐఎస్ఐ అఫీషియల్ ఏఎస్పీ ఒమర్తో ఒక మాట అంటాడు. హంజా అలీని రిలీజ్ చేసి మీరందరూ వెళ్ళండి, వెళ్ళిపోండి ఇక్కడ నుండి, మీకేం తెలుసు, దీంట్లో పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్తాడు. పార్ట్ 3లో నవాజ్ షరీఫ్ అండ్ మొసాద్ మధ్య లింక్స్ను చూపించనున్నారు. ఖాళిస్తాన్ యొక్క ఉగ్రవాదం గురించి ఇంకా ఎక్స్ప్లోర్ చేయనున్నారు. అంటే పీక్ లెవెల్లో డీటెయిలింగ్ ఇచ్చాడు. ఆదిత్య ధార్ బ్యాక్గ్రౌండ్లో రాస్ పుతిన్ సాంగ్ ఎందుకు పెట్టాడు అంటే ఈ సాంగ్ యొక్క మీనింగ్ అనగనగా గ్రోగిటీ రాస్ పుతిన్ అనబడే ఒక స్ట్రాంగ్, మస్కులిన్, పవర్ఫుల్ రష్యన్ మత గురువు ఉండేవాడంట. ఇతనికి రష్యా రాజు జార్తో మంచి సంబంధాలు ఉండేవి. రాజు జార్ యొక్క ట్రస్ట్ను గెలుచుకున్నాడు రాస్ పుతిన్. హీ వాజ్ బిగ్ అండ్ స్ట్రాంగ్ అండ్ ఐసే ఫ్లేమింగ్ గ్లో, అంటే ఇతని కళ్ళు ఎప్పుడూ గ్లో అయ్యేవంట. హీ కుడ్ ప్రీచ్ ద బైబుల్ లైక్ ఏ ప్రీచర్, అంటే ఇతను బైబుల్ను అనర్గళంగా బోధించేవాడంట. రష్యా అమ్మాయిలు ఇతన్ని చూసి ఫ్లాట్ అయ్యేవారంట. ట్విస్ట్ ఏంటి అంటే రాస్ పుతిన్ లవర్ ఆఫ్ ఏ రష్యన్ కింగ్, అంటే రాస్ పుతిన్కు జార్ భార్య అలెగ్జాండర్ ఫుడర్నోవాకు ఇల్లీగల్ అఫైర్ ఉంది అనే రూమర్స్ బయటకు వచ్చాయి. తర్వాత రాస్ పుతిన్ను అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఇక్కడ రాస్ పుతిన్ ఎవరు? పాకిస్తాన్ పొలిటీషియన్స్. దే లుక్ బిగ్, వీళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, చాలా గంభీరంగా కనిపిస్తారు. బయట ఇస్లామిక్ ఉమ్మాను కాపాడుతామని చెప్పి బిల్డప్స్ కొడుతూ ఉంటారు. ఇస్లామిక్ నాటోలో జాయిన్ అవుతారు, సౌదీకు వెళ్ళి డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంటారు, గాజాలో జెనోసైడ్ జరుగుతుంది అంటారు, హమాస్కు సపోర్ట్ చేస్తూ ఉంటారు, మసీద్కు వెళ్తారు, నమాజ్ చేస్తారు, ముల్లాలను కౌగిలించుకుంటారు.
ఇస్లాంను కాపాడడానికి వాయిదాలు ప్రయోగించడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటారు. చాలా స్ట్రాంగ్ గా కళ్ళల్లో గ్లో కనిపిస్తుంటుంది. బట్ దే హ్యావ్ అ సీక్రెట్ అఫైర్ విత్ మొసాద్ అండ్ సిఐఏ. ఇజ్రాయలీ బాండ్స్ కొంటారు. దోహాలో ఒక హోటల్ ఉంటుంది. అక్కడ వీళ్ళు చేయలేని పనులన్నీ చేస్తూ ఉంటారు. ఈజిప్షియన్ అమ్మాయిలతో, వెస్ట్రన్ అమ్మాయిలతో చాలా ఎంజాయ్ చేస్తారు. ఇస్లాంలో చేయని హరాం మొత్తాన్ని చేస్తారు, తాగుతారు, తింటారు. ఈ పాకిస్తాన్ రాస్పుతిన్ యొక్క సీక్రెట్ అఫైర్ అజయ్ సన్యాల్ దగ్గర ఉంది అని చెప్పి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ను ప్లే చేశాడు ఆదిత్య దర్. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో కూడా ఇంత డీటెయిలింగ్ నేనైతే ఎక్కడా చూడలేదు. కొన్ని మూవీస్ ఉంటాయి 10 సార్లు చూసినా అర్థం కావు. నేను ఒకేసారి చూసా, ఎక్కడా డౌట్స్ లేవు, క్లియర్ గా మూవీ మొత్తం అర్థమైపోయింది. ఆదిత్య ధర్ 5th డీటెయిలింగ్, ఆతిక్ అహ్మద్ ను మీడియా ముందు కాలుస్తారు, రైట్? యాక్చువల్లీ రియల్ లైఫ్ లో కూడా ఎగ్జాక్ట్ గా ఇలానే కాలుస్తారు, సేమ్ టు సేమ్. రియల్ లైఫ్ లో ఆతిక్ అహ్మద్ మెయిన్ ముద్దా ఏ హే కి గుడ్డు ముస్లిం అంటాడు, అప్పుడే కాల్చి చంపేస్తారు. సినిమాలో కూడా సేమ్ ఇలాగే చూపించారు. యాక్చువల్లీ ఇంతవరకు వచ్చిన మూవీస్ లో రియాలిటీ ప్రజలకు చూపించలేదు. ముంబై ఉగ్రవాదులను సింపథైజర్స్ గా, విక్టిమ్స్ లాగా చూపించారు. ఉగ్రవాదులకు కూడా సమస్యలు ఉంటాయి అన్నట్లు చూపించారు. ఆ ఫ్యామిలీ మ్యాన్ పార్ట్ 1 తీసిన వాళ్ళెవరో గానీ ఆదిత్య దర్ దగ్గరకు వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలి. నేను ఫ్యామిలీ 1 పార్ట్ 1 చాలా ఇంట్రెస్టింగ్ గా చూసా. స్టార్టింగ్ మొత్తం చాలా బాగుంది. బట్ లాస్ట్లో ఉగ్రవాదులకు సమస్యలు ఉన్నట్లు ఉగ్రవాదులే హీరోల్లాగా చూపించారు. అక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే మేకర్స్ రియాలిటీకు చాలా దూరంగా ఉన్నారు. మేకర్స్ అసలు రీసెర్చే చేయలేదు అనేది అర్థమైంది. యష్ రాజ్ ఫిల్మ్స్లో రా ఏజెంట్స్ను చూపిస్తారు, స్క్రాప్ లాగా చూపిస్తారు. షారుఖ్ ఖాన్ మై హూనా అనే ఒక మూవీ ఉంటుంది, ఓల్డ్ మూవీ. ఆ మూవీలో విలన్ పేరు రాఘవన్. ఇతన్ని ఉగ్రవాదిగా చూపించారు. రాఘవన్ ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ఇండియా పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు జరగకూడదని వ్యతిరేకిస్తూ ఉంటాడు. ఈ ఇండియన్ ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ ఉగ్రవాదం చేస్తాడు. దీనికంటే స్క్రాప్ ఎక్కడా చూసి ఉండరు. ఇన్ని రోజులు హిందీ ప్రజలకు ఇదే చూపించారు, దీన్ని అమ్మారు. పాకిస్తాన్ నుండే ఉగ్రవాదులు తయారవుతున్నారు, పాకిస్తాన్ నుండే ఫండింగ్ జరుగుతోంది, పాకిస్తాన్ ఫేక్ నోట్స్ ను తయారు చేస్తోంది, లష్కరే జైష్ ద్వారా ఉగ్రవాదుల్ని ట్రైన్ చేస్తున్నారు, పాకిస్తాన్ ఐఎస్ఐ దీని వెనక ఉంది. దావూద్ ఇబ్రాహిం భారత్ ని ముక్కలు ముక్కలు చేయడానికి ఆపరేషన్ కేకేను లాంచ్ చేశాడు. ఖాలిస్తాన్ అండ్ కాశ్మీర్ ఉగ్రవాదానికి దావూద్ ఇబ్రాహిం సపోర్ట్ చేశాడు. యూపీ ఎన్నికల్లో తనకు కావాల్సిన వాళ్ళు గెలవడానికి 60,000 కోట్లు పంపు చేయడానికి ట్రై చేశాడు. వయా నేపాల్, వయా పంజాబ్, గుజరాత్ బార్డర్స్ ద్వారా డ్రోన్స్ ద్వారా యుద్ధ ఆయుధాలను ట్రాన్స్ఫర్ చేశాడు. అన్నోన్ బంకర్స్ అండ్ టనల్స్ ద్వారా డ్రగ్స్ సరఫరా అయ్యేవి అనే నిజాలన్నీ నాలాంటి చాలా మంది క్రియేటర్స్ ఎన్నో వీడియోస్లో చెప్పాం. బట్ మూవీస్లో ఇలా చూపించారు. చాలా లిబరల్గా అందరినీ మంచిగా చూపిస్తూ బ్యాలెన్స్డ్గా చూపిస్తూ ఉంటారు. అండ్ దావూద్ ఇబ్రాహిం క్యారెక్టర్ను ఇమ్రాన్ హాష్మి, అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్ ఇలా పెద్ద పెద్ద యాక్టర్స్ ప్లే చేస్తూ ఉంటారు. దావూద్ ఇబ్రాహిం చాలా మంచోడు అన్నట్లు చూపిస్తూ ఉంటారు. ఫర్ ద ఫస్ట్ టైం సడన్ గా ఒకడు కాశ్మీరీ పండిత్ అవుట్ ఆఫ్ ద నోవేర్ వచ్చాడు. ఇదిరా రియాలిటీ అని పాక్ యొక్క క్రిమినల్ గ్యాంగ్స్ అండ్ గ్యాంగ్ వార్స్ ను అచ్చు గుద్దినట్లు చూపించు. డిమానిటైజేషన్ ఎందుకు జరిగింది, ఫేక్ కరెన్సీస్ ఎలా వచ్చాయి, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ నుండి బలోచిస్తాన్ ద్వారా ఎలా యుద్ధ ఆయుధాలను సమకూర్చారు, ఎలా భారత్పై ఉగ్రవాదం చేశారు అనేది క్లియర్గా చూపించేసరికి అందరూ షాక్ అయ్యారు. ఈ మూవీలో ఆదిత్య ధర్ ఎక్స్ట్రీమ్ విఎఫ్ఎక్స్ వాడలేదు, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించలేదు, 1000 కోట్లు ఖర్చు పెట్టలేదు, ట్విస్టుల మీద ట్విస్టులు పెట్టలేదు, నెలల తరబడి ప్రమోషన్స్ చేయలేదు. హీ జస్ట్ షోన్ ద రియాలిటీ. ఎన్ని రోజులు పెద్ద పెద్ద మేకర్స్ అందరూ బ్యాలెన్స్ చేసి న్యూట్రల్గా మూవీస్ తీసేవారు. ఆదిత్య ధర్ జస్ట్ రియాలిటీ చూపించాడు. 1000 కోట్లు కలెక్ట్ చేశాడు. ఐ థింక్ ఈ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేసి ఉంటుంది. మేబీ 2000 కోట్ల వరకు ఇది కలెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఏ సర్టిఫికేట్ మూవీ, పిల్లలు చూడలేరు. ఏ సర్టిఫైడ్ మూవీ 2000 కోట్లు కలెక్ట్ చేసింది అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 3000 కోట్లు అన్నమాట. ఆదిత్య ధర్ డీటెయిలింగ్ నంబర్ 6 పార్ట్ 1లో జమీలే రియల్ రా ఏజెంట్ అని ఎన్నో క్లూస్ ఇచ్చాడు, ఎన్నో హింట్స్ ఇచ్చాడు. కానీ ఎవరికి డౌట్స్ రాలేదు, ఎవరు పట్టుకోలేకపోయారు. జమీల్ తన కూతురు ఫోన్ను కావాలనే హంజా అలీ ఉన్న చోటే పడేస్తాడు. ఇక్కడ ఆదిత్య ధర్ ఒక హింట్ ఇచ్చాడు. హీరోయిన్ ఒక సీన్లో తన తండ్రి 40 ఏళ్ల వరకు రాజకీయాలు చేశాడు, 27 ఏళ్ల వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, 48 ఏళ్లకు నన్ను కన్నాడు అని చెప్పి జమీల్ గురించి చెప్తుంది. యాక్చువల్లీ రియల్ ముస్లిమ్స్ ఎవరే కానీ 45 ఇయర్స్ వరకు పెళ్లి చేసుకోకుండా ఉండరు. అది కూడా అంత పెద్ద పొలిటీషియన్స్ పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటాడు? 45 ఏళ్లకు 3 పెళ్లిళ్ళు అయిపోవాలి. సో ఆదిత్య ధర్ జమీల్ గురించి ఎన్నో హింట్స్ ఇచ్చాడు.
జమీల్ 45 years వరకు కరాచీ గ్యాంగ్స్ అండ్ లియారీ గ్యాంగ్స్లో చొచ్చుకుపోవడానికి ఎంతో కష్టపడినట్లు చూపించాడు. దావూద్ ఇబ్రహీం యొక్క ట్రస్ట్ను పొందడానికి 45 years వరకు ట్రై చేసినట్లు చూపించాడు. 90% జమీలే రియల్ దురంధర్ అని చాలామంది కనుక్కోలేకపోయారు. లాస్ట్ ట్విస్ట్ తర్వాత చాలామంది షాక్ అయి ఉంటారు. ఈ క్యారెక్టర్ ప్లే చేసిన రాకేష్ బేడి చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, చాలా పెద్ద యాక్టర్. ఎవరికి డౌట్ రాకుండా అక్కడక్కడ హింట్స్ ఇచ్చాడు. జమీల్ అందరినీ నువ్వు నా కొడుకు లాంటి వాడివి, తూతో మేరా బచ్చాయ్ అని చెప్పి చెబుతూ ఉంటాడు. ఇండైరెక్ట్లీ పాకిస్తాన్కు అసలైన తండ్రి భారతే అనే మీనింగ్ వచ్చేలాగా ఆదిత్యదార్ చూపించాడు. జమీల్ ఎప్పుడు దావూద్ చెయ్యి పట్టుకున్నట్లు చూపించాడు. డిఆర్డిఓ తయారు చేసిన పాయిజన్ గ్యాస్ను జమీల్ దావూద్ను ఎక్కిస్తున్నట్లు చాలా రియలిస్టిక్గా చూపించారు. ఆదిత్యదార్ 7th డీటెయిలింగ్ November 8, 2016 రోజు డిమానిటైజేషన్ను ప్రకటించారు. 60,000 కోట్లు పాకిస్తాన్ వేస్ట్ చేసుకుంది. ఆ తర్వాత 4th December జావేద్ ఖనానీ 8th floor అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ నుండి ఒక ఎలక్ట్రికల్ వైర్ పై పడి, అంటే ట్రాన్స్ఫార్మర్ పై పడి చనిపోతాడు. రియల్ లైఫ్లో వచ్చిన పాకిస్తాన్ ఆర్టికల్ ప్రకారం రియల్ లైఫ్లో కూడా జావేద్ ఖనానీ డిమానిటైజేషన్ ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత 8th floor బిల్డింగ్ నుండి పడి చనిపోతాడు. ఇతను సూసైడ్ చేసుకున్నాడా లేదా ఇతన్ని ఎవరైనా చంపేశారా అనే క్లారిటీ లేదు. ఇతని చావు యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. అంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇతన్ని చంపేశారు. ఆదిత్యదార్ రీసెర్చ్ చూడండి. జావేద్ ఖనానీకు జైష్ అండ్ లష్కరే ఉగ్రవాద సంస్థలతో లింక్స్ ఉన్నాయి. 60,000 కోట్లు ఇండియాలో రాకుండా ఉండాలి అని చెప్పే డిమానిటైజేషన్ ప్రకటించారు అని క్లారిఫై చేశారు. 60,000 కోట్లు అందలేదు. మార్చ్ 2017లో యూపీలో జరిగిన స్టేట్ ఎలక్షన్స్ లో యోగి గారు మళ్లీ గెలిచారు. ఏప్రిల్ 2017లో ఆతిక్ అహ్మద్ను అరెస్ట్ చేశారు. ఆతిక్ అహ్మద్ నాకు లష్కరే అండ్ జైష్ ఉగ్రవాద సంస్థలతో లింక్స్ ఉన్నాయని ఒప్పుకున్నాడు. హీ హిమ్సెల్ఫ్ ఒప్పుకున్నాడు. రియాలిటీని చూపిస్తే ఇది ప్రాపగెండా ఎలా అవుతుంది? ఏఎస్పీ ఒమర్ స్టేట్మెంట్ ఏంటి అంటే, గ్యాంగ్స్టర్స్ ఆఫ్ లియారీ యూజ్డ్ బై రా ఫర్ సెక్టేరియన్ కిల్లింగ్ అని ఒమరే ఒప్పుకున్నాడు. ఇది ప్రాపగెండా ఎలా అవుతుంది? IC 814 హైజాక్ చేసిన జహూర్ మిస్ట్రీను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ఇది ప్రాపగెండా ఎలా అవుతుంది? అండ్ సినిమాలో చూపించిన వాళ్ళందరూ రియల్ లైఫ్లో చనిపోయారు. ఫస్ట్ అబ్దుల్ రెహమాన్ మక్కీ సినిమాలో కూడా చనిపోయాడు. సయ్యద్ ఖలీద్ రాజా అల్ బదర్ కమాండర్ను చంపేశారు. ఖాలిస్తానీ పాకిస్తాన్ వింగ్కు లీడర్ అయిన అమర్జిత్ సింగ్ అక్క పరమ్జిత్ సింగ్ పంజ్వార్ను చంపేశారు. అండ్ ఇతను హఫీజ్ సయీద్ అండ్ దావూద్కు చాలా కావాల్సిన వాడు. సినిమాలో అమర్జిత్ సింగ్ దావూద్ను కలిసినట్లు చూపించారు. మొహమ్మద్ రియాజ్ను చంపేశారు. రియల్ లైఫ్ ఇతను ఎవరో నాకు తెలియదు, బట్ ఇతన్ని చంపేశారు. రియాజ్ అహ్మద్ LET కమాండర్, దావూద్ మాలిక్ లష్కరే జబ్బర్ ఫౌండర్ను చంపేశారు. ఇమ్తియాజ్ ఆలం హిజ్బుల్ కమాండర్ను చంపేశారు. రియాజ్ భత్కల్ IM కమాండర్ను చంపేశారు. ఖ్వాజా షహీద్ బుట్టావి 2611 మాస్టర్ మైండ్ బుట్టావిని కూడా చంపేశారు. ఆదిత్య ధార్ యొక్క 8th డీటెయిలింగ్ పిండాను హంజా బాత్రూంలో చంపేస్తాడు. రా ఏజెంట్ ఆలం బ్లేమ్ మొత్తాన్ని తీసుకుంటాడు. హంజా ఆలం ఒకవేళ SP చౌదరి అస్లాంకు దొరికితే టార్చర్ పెట్టి చంపుతాడని చెప్పి హంజా అలీ ఆలంను చంపేస్తాడు, అంటే కాల్చి చంపేస్తాడు. అండ్ ఆ తర్వాత హంజా ఒక మాట చెప్తాడు, ఈ ఆలం గాడు నా ఇంటికి వచ్చి నా గెస్ట్నే చంపేస్తాడని చెప్పి కాల్ చేస్తాడు. పిండా అండ్ ఆలం బాడీను కాల్ చేయండి అంటాడు. ఇక్కడ కాల్ చేయండి అన్న విషయం యొక్క డీటెయిలింగ్ చూడండి. పిండా ఆలం ఇద్దరు హిందూ లేదా సిక్కులు. హిందూ సిక్ సంస్కృతి ప్రకారం మృతదేహాలను కాలుస్తారు. వీళ్ళిద్దరిని కాల్చండి అని చెప్పి వీరి యొక్క రిచువల్స్ హిందూ సిక్ సంస్కృతి ప్రకారమే జరగాలి అన్నట్లు హంజా అలీ చెప్తాడు. దీని వెనుక అంత మీనింగ్ ఉంది. లాస్ట్ ఏంటి అంటే, ఉజైర్ బలోచ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ అంటే రా కోసం పని చేశాడు అని చెప్పి ఇతన్ని అరెస్ట్ చేశారు. సినిమాలో కూడా ఉజైర్ బలోచ్ పైనే హంజా అలీ బ్లేమ్ మొత్తాన్ని వేసి రిలీజ్ అవుతాడు. గేమ్ చాలా సింపుల్. రియల్ లైఫ్లో ఏం జరిగిందో అదే చూపించారు. దే డిడ్ నాట్ యాక్ట్ వెరీ స్మార్ట్. అంటే ఏదో కొత్తగా చూపించేద్దాము, VFX చూపించి అందరినీ మెస్మరైజ్ చేద్దాము, 100 కోట్లు ఖర్చు పెడదాము. సింపుల్గా అక్కడ ఏం జరిగిందో దాన్ని లింక్ చేశారు, అద్భుతంగా చూపించారు. కాబట్టే ఈ ఫిలిం 2,000 కోట్లు సంపాదించడానికి వెళ్తుంది. అని నాలాంటి వాళ్ళు ఎంతోమంది వీడియోస్ తీస్తున్నారు. ఎందుకంటే ఇది మూవీ కాదు, రియల్ లైఫ్లో జరిగిన ఈవెంట్స్ని చూపించారు. కాబట్టే చాలామంది దీన్ని ప్రమోట్ చేస్తున్నారు ఇండైరెక్ట్లీ. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.